నమస్తే పిల్లలు, అందరికీ నమస్కారం. ఈరోజు మనం 14వ పాఠం కాళ్ళ గజ్జ ఈ పాఠం గురించి తెలుసుకుందాము. కాళ్ళ గజ్జ. గజ్జ అంటే కాళ్ళకు గజ్జలు కట్టుకోవడం ఒకటి అర్థం ఉంది. ఇంకోటి గజ్జి అంటే తామర, గజ్జి, దురద అవుతుంది కదా, గోకుడు అనేటటువంటి అర్థం కూడా ఉంది. అయితే ఈ ఆటలు పూర్వము చాలా ఆడుకునేటటువంటి వాళ్ళు. ఇలాంటి ఆటలు అంటే ఇది ఒక ఆట అన్నమాట. చిన్నపిల్లలందరూ కూర్చొని కాళ్ళు చాపేసి, ఇక్కడ చిత్రంలో కనిపిస్తుంది కదా మనకు, ఈ విధంగా కాళ్ళు చాపేసి కూర్చుంటారు. ఒకరు ఈ పాట పాడతారు. ఆ పాట వచ్చి ఆగగానే ఒక కాలు తీసి వెనుకకు మడుచుకొని దాచుకుంటారనమాట. అలా ఆడుకోవడం ఈ ఆట యొక్క ప్రత్యేకత. ఇప్పుడు రింగు రింగు బిళ్ళ అని చెప్పేసి, తర్వాత చాలా ఆటలు ఉన్నాయి. ఏమంటారు దాన్ని, తొక్కుడు బిళ్ళ, ఇక దాగుడు మూతలు, ఇలాంటివి, కోతి కొమ్మచ్చి, ఇలాంటి ఆటలు ఆడుకునేటటువంటి వాళ్ళు పూర్వం ఎక్కువగా. ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి అన్నమాట ఆటలు ఆడుకోవడం. అంటే పిల్లలు అప్పుడు ఆడుకునే ఆటలు, మరి ఇప్పుడు పిల్లలు కొన్ని ఆటలు వేరే వేరే కొత్త కొత్తవి ఆడుకోవడము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అయితే మరి ఈ పాఠం చూసినట్లయితే దీంట్లో ఒక శాస్త్రీయం కూడా దాగి ఉందని చెప్పేసి అంటుంటారు పెద్దలు. ఇది ఆట ఒకసారి పాడి చూద్దాము. మీరు కూడా జాగ్రత్తగా, మీరు ఆడతారు కాబట్టి మీరు ఆడుకోవాలి. ఈ ఆటను ఆడుకోవాలంటే ఈ పాట మీకు రావాలి, వస్తే చక్కగా ఆడుకోవచ్చు కదా. కాళ్ళ గజ్జ కంకాళమ్మ, వేగు చుక్క వెలగ మొగ్గ, మొగ్గ కాదు మోదుగ నీడ, నీడ కాదు నిమ్మల బాయి, బాయి కాదు బచ్చలి కూర, కూర కాదు గుమ్మడి పండు, పండు కాదు పాపాయి కాళ్ళు, కాళ్ళు తీసి కడగా పెట్టు. కాళ్ళ గజ్జ కంకాళమ్మ, వేగు చుక్క వెలగ మొగ్గ, మొగ్గ కాదు మోదుగ నీడ, నీడ కాదు నిమ్మల బాయి, బాయి కాదు బచ్చలి కూర, కూర కాదు గుమ్మడి పండు, పండు కాదు పాపాయి కాళ్ళు, కాళ్ళు తీసి కడగా పెట్టు అనగానే ఒక కాళ్ళు తీసి దాచుకోవడం జరుగుతుందన్నమాట. అంటే కాళ్ళ గజ్జ, దీంట్లో పూర్వీకులు చెప్పినటువంటి అర్థం ఏంటిదంటే, కాళ్ళకు గజ్జి, తామర, గోకుడు ఏదైనా వస్తే కంకాళం అంట గంగారపు ఆకు పసరు రాయన్నట. దాంతో తగ్గకపోతే వేగు చుక్క, వేగు చుక్క అంటే ఉదయాన్నే లేచి వెలగా మొగ్గ యొక్క పసరు రాయాలన్నట. అలా వెలగా మొగ్గతోని కూడా తగ్గకపోతే మోదుగ నీడ, మోదుగ ఆకు పసరు పోయాలన్నట. అది కాకపోతే, ఆ మోదుగ నీడతోని పసరుతోని తగ్గకపోతే నిమ్మ రసముతోని కూడా కడగాలన్నట. అదేవిధంగా నిమ్మల బాయి అంటే ఆ నీళ్ళతోని కడగడం. అలా కాకపోతే బచ్చలి కూర, కూర కాదు గుమ్మడి పండు గుజ్జు కూడా అది మందులాగా పనిచేస్తుంటే అది కూడా రాయచ్చట. ఆ పండు కాదు పాపాయి కాళ్ళు, కాళ్ళు తీసి కడగా పెట్టు. మరి అది తగ్గుతూ వచ్చేటప్పుడు ఆ కాళ్ళను చక్కగా కడిగి శుభ్రంగా, అంటే నీట్గా పెట్టుకోవాలి అని చెప్పేసి ఈ అర్థాన్ని చెప్పడం జరుగుతుంది. ఇది అంటే శాస్త్రీయం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ శాస్త్రాన్ని పక్కన పెడితే మరి అందరు చక్కగా కాళ్ళ గజ్జ కంకాళమ్మ అని ఒక్కొక్క కాళ్ళని అలా తాకుతూ ఆ కాళ్ళు తీసి దాచుకోవడము, మళ్ళా లెక్క అలా కాళ్ళ గజ్జ అని పాడడము, ఆ విధంగా ఆ కాళ్ళను తీసి దాచుకోవడము, ఇలాంటివి ఇలా ఆడుతూ ఉంటారు ఈ ఆట. మీరు కూడా మీ చుట్టుపక్కల పిల్లలు ఉంటే మీరు కూడా చక్కగా ఆడుకోవచ్చు. రైట్. ఈ విధంగా ఈ కాళ్ళ గజ్జ పాట మనకు చెప్పడం జరిగింది. ఆటల గురించి, అంటే పూర్వం ఆడుకునేటటువంటి ఆటలు ఏ విధంగా ఉండేటివి అనేటటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. మీరు కూడా చక్కగా ఈ పాటను నేర్చుకొని ఆడుకోవడానికి ప్రయత్నం చేయండి. సరేనా పిల్లలు? థ్యాంక్ యూ.